ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తారీఖు ఆదివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసం శుద్ధ అష్టమి ఉదయము 9:25 వరకు ఉంది. రేవతి నక్షత్రం మీకు తెల్లవారుజామున 4:11 వరకు ఉంది. వర్జం సాయంకాలం 4:56 నుంచి 6:30 వరకు వర్జం ఉందండి. ఇక దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుంచి 6:15 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఈ వర్జం దుర్ముహూర్తాలు మినహాయించుకొని అష్టం ఉదయం ఏడిపోయింది. నవమి పర్వాలేదు, కొంతవరకు ఏదైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. వాళ్ళ ఆదివారము మీకు ప్రత్యేకంగా ఏంటంటే సూర్య ఆరాధన మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ, ముఖ్యంగా ఈ రోజున మనం పాయసాన్ని పర్వాణాన్ని కనుక తయారు చేసుకొని సూర్యుకి నైవేద్యం చెప్పినట్లయితే, నైవేద్యం చేస్తే దానివల్ల సూర్యానుగ్రహం మనకు లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా ధనుర్మాసం అండి. ఈరోజు పసరంలో ఆ గోదాదేవి అంటుందండి, గోపికలందరూ చన్నీళ్ళతో స్నానం చేసి స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు, మనం కూడా వెళ్ళాలని వీళ్ళందరినీ, నిద్రపోయేటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరినీ, తనతోటి వయసున్న వాళ్ళందరినీ లేపుతుందండి. ఇక్కడ దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే చన్నీటి స్నానం ఉంటుందండి. ఇప్పుడు కార్తీక మాసంలోనూ ఈ ధనుర్మాసంలో ప్రత్యేకమైంది అంటే పూజ ఒక్కటి చేయటమే కాదండి, శక్తి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటంటే వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు తప్పించి వాళ్ళు కూడా గోరువెచ్చని నీటితో చన్నీళ్ళు చేయలేకపోతే గోరువెచ్చని నీటితో చేయాలి. అంతేగాని వాళ్ళ గీజర్లు ఉన్నాయని కానీ పెద్ద వేడి నీళ్ళల్లో చేయటం అనేది అసలు మన సంప్రదాయం కాదండి. అందువల్ల ఈ చన్నీటితో స్నానం చేసి తెల్లవారుజామున ఇవన్నీ కూడా ఏంటంటేనండి, శరీరానికి మనం అనుకుంటున్నాం కష్టం కదండి. ఈ కష్టం వల్ల ఏంటంటే శరీరం ఆరోగ్యం అన్నిటికీ ఆటుపోట్లకు తట్టుకుంటే శక్తి శరీరానికి వస్తుందండి బయట. ఇవాళ మనం అందరం కూడా మినరల్ వాటర్లు అన్నీ తాగుతూనే ఉన్నాం, మరి దగ్గుతూనే ఉంటాం, తుమ్ముతూనే ఉంటాం. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్యం ఎలా వస్తుందంటే తప్పదు. ఎందుకని ఆ శరీరం పూర్వకాలం ఉండేది, నూతులో నీళ్లు తాగేవాళ్ళు, చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళు. ఆ యొక్క ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి అలవాటు చేయటం వల్ల శరీరానికి అన్ని రకాలని తట్టుకుంటే శక్తి వచ్చినప్పుడు వాడు ఎక్కడ తిరిగినా కూడా వాడికి అనారోగ్యం చేయదండి. మరి అతి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏమాత్రం తేడా వచ్చినా అనారోగ్యం చేస్తుంది. అందువలన